భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు ఊపందుకున్నాయని రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే ఇరు దేశాల మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో సమావేశమయ్యారు. ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అయితే చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన 26% అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతుంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అయితే భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి ప్రతీకార సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఇటు భారత్ అమెరికా రెండు దేశాలకైతే ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ మరికొద్ది రోజుల్లోనే జరుగుతున్నట్టుగా ఇటు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హావర్డ్ లుట్నిక్ అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ట్రేడ్ డీల్తో రెండు దేశాలకు కూడా చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇది సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చను ముందు తీసుకెళ్లినట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే సమీప భవిష్యత్తులోనే భారత్ అమెరికా ఈ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని, దీంతో రెండు దేశాలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పారు. అలాగే అమెరికాతో అంటే ముందు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నటువంటి దేశాలను మెరుగైన డీల్ కోసం జూలై 4 నుంచి 9 వచ్చే వారికి అవకాశం అందుకోవచ్చని కూడా చెప్పారు. అయితే భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉంది. ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పందంపై న్యూఢిల్లీలో చురుగ్గా పనిచేస్తుంది. దీనిపైన మాట్లాడుతూ ఇరు దేశాలు కలిసి పనిచేయడంపై ఒక అభిప్రాయానికి వచ్చాయనని, పరస్పరం మార్కెట్లలో ఇరు దేశాల వ్యాపార ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా, మేము ద్వైపాక్షిక ఒప్పందంపై అనుకూలంగా ఉన్నామని, ఆ రకంగా పనిచేశామని కూడా భారత్ కూడా పేర్కొంది. మరి ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఒక బృందం న్యూఢిల్లీలో పర్యటిస్తుంది. మరి ఈ క్రమంలో చర్చలకు ముందుకెళ్లి జూన్ చివరి నాటికి ఒక కొలికి తెస్తున్నారు గతంలో చెప్పారు. మరి 26% ప్రతికూల సుంకాల నుంచి కూడా మినహాయింపు కోరడం, అలాగే భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ పర్యటన కూడా ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందంలో వాణిజ్య $191 బిలియన్ నుంచి 2030 నాటికి కూడా $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంతో వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిపైన స్పందించారు. ఆయన ఇరు దేశాలు కలిసి పనిచేయడం దీనిపైన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.